తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి సమాజానికి అవసరమైనప్పుడు తప్పకుండా గళం విప్పడానికి ఒక వేదికను ఇవ్వాల్సిందే అని ముందుకొచ్చిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరానికి అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులందరూ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రధానమంత్రి గారు తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఈ పెద్ద పెద్ద డినామినేషన్ ఉండే నోట్లు 500 కానీ 1000 కానీ ఈ నోట్లను రద్దు చేయాలని పార్టీ విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా నాళ్ళ క్రితమే ఈ దేశ ప్రధానమంత్రికి ఈ పెద్ద నోట్లను రద్దు చేయండి అని లేఖ కూడా రాయడం జరిగింది. మిత్రులందరికీ తెలిసే ఉంటుంది. అయితే నిర్ణయం మంచిది, అమలులో సమస్యలు ఉన్నాయి. నిర్ణయం మంచిదైనప్పుడు అమలులో సమస్యలు ఉన్నప్పుడు సమస్యలను సరిదిద్దుకునే అవకాశం ప్రభుత్వాలకు ప్రజలకు ఉంటుంది. ఈనాడు ఈ సమస్యను హ్యాండిల్ చేయడంలో బ్యాంకింగ్ సిస్టమ్ కానీ ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ సమస్య తీవ్రతను సమస్యకు పరిష్కారాన్ని చూపించడంలో దృష్టి పెట్టలే. నిర్ణయం మీద చర్చలకు ఎక్కువ పోయినాం. మేము అనేది ఏంటంటే ఈ దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే బ్యాంకింగ్ సిస్టంతోని సంబంధాలు ఉండేవాళ్ళు చాలా తక్కువ జనాభా. బార్టర్ సిస్టమ్ వస్తు మార్పిడి పద్ధతి నుంచి నోట్లు వినియోగంలోకి తీసుకొచ్చి మనకు అవసరమైనట్టుగా ఉపయోగించుకోవడానికి ఒక విధానాన్ని తీసుకున్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నదని నేను భావిస్తున్నా. అయితే మళ్ళీ ప్రభుత్వం అదే 500, 2000 నోట్లను ప్రింట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏ పర్పస్ కోసం అయితే మనం ఈ నిర్ణయం తీసుకుంటున్నామో మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం ద్వారా పర్పస్ డిఫీట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి పెద్దల లక్ష్మణన్న ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రభుత్వానికి సూచన చేయాల్సిన అవసరం ఉన్నది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ కొత్త 500 నోట్లను కానీ 1000 నోట్లను కానీ 2000 నోట్లను కానీ ప్రింట్ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలల్లో పెద్ద పెద్ద డినామినేషన్స్ లేవు. ఎందుకంటే ప్లాస్టిక్ మనీ సర్క్యులేషన్స్కి వచ్చింది. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారానే, అది క్రెడిట్ కార్డు కావచ్చు, లేకపోతే చెక్స్ కావచ్చు, ఏదైనా విధానం కావచ్చు. తద్వారా ఏంటంటే ఈ బ్లాక్ మనీ అనే అంశాన్ని నిరోధించడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో ఈ దేశంలో జరుగుతున్న లేకపోతే విశ్లేషకులు చెప్తున్న ప్రకారం మొత్తం 17 లక్షల కోట్ల రూపాయల డినామినేషన్స్ మార్కెట్లో ఉన్నాయని ఒక అంచనా. వాస్తవంగా మరి ఎక్స్పర్ట్స్ చెప్పాలి, నాకు నాట్ ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ 17 లక్షల కోట్లలో 86% 500, 1000 రూపాయల డినామినేషన్స్ ఉన్నాయని, 14% మిగతా చిన్న చిన్న డినామినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి రద్దు చేయడంతో ఒకటి నల్లధనాన్ని తమ దగ్గర పెట్టుకున్న వాళ్లకు వాటిని తెల్లధనంగా మార్చుకోవడానికి వచ్చే ఇబ్బంది మొదటిది. ఇతర దేశాలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నుంచి మొదలు పెడితే బ్లాక్ మనీని హవాలా కానీ ఇతరత్ర కానీ ఈ దేశంలో విస్తృత స్థాయిలో ప్రజాబాహుల్యంలో ఉన్న నోట్లను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈరోజు బ్యాంకింగ్లో డిసెంబర్ 30th, డిసెంబర్ 31st వరకు మార్చుకోవడానికి అవకాశం ఇచ్చినామని ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, ఇందులో మార్చుకోకుండా మిగిలిన వాటిని ఏం చేస్తారు? ఇప్పుడు 17 లక్షల కోట్లల్లో ఒక 10 లక్షల కోట్లు బ్యాంకుకు వెనక్కి వచ్చి ఈ 500 నోట్లు కానీ 1000 నోట్లు కానీ తిరిగి సర్క్యులేషన్లకు వస్తే మిగిలిన ఏవైతే ఏ సర్క్యులేషన్కు రాకుండా మిగిలిపోయిన వ్యక్తుల దగ్గరనో రకరకాలుగా మిగిలిపోయిన వాటిని ఏ రకంగా హ్యాండిల్ చేస్తారో కూడా ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయితే ఒక దేశంలో నోట్లు మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రింట్ చేసుకుంటే
కుదరదు. ఆయా దేశాలలో ఉన్న బంగారపు నిల్వలను బట్టి నోట్లు ప్రింట్ చేసుకుంటే ఆ నోటు వాల్యూ ఫిక్స్ చేస్తారు అంతర్జాతీయంగానే నిపుణులు చెప్తున్నారు. భారతదేశంలో ఉండే బంగారం నిల్వల్ని పట్టే కొత్త నోట్లను ప్రింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఏ వచ్చినా సర్క్యులేషన్లో అల్టిమేట్గా నువ్వు అడగోలుగా చేసుకుంటూ పోతే రూపాయి వాల్యూ పడిపోద్ది. ఈ 4 రోజులలోనే రూపాయి పైన డాలర్ వాల్యూ పెరిగింది. మన ఇండియన్ కరెన్సీ తోటి గందరగోళంలో ₹1 పైగా డాలర్ వాల్యూ పెరిగింది. కాబట్టి సర్క్యులేషన్లకి తెచ్చే ముందల మనం ఎక్కువ నోట్లు తెస్తే నోట్ వాల్యూ తక్కువ అయింది. తక్కువ నోట్లు మార్కెట్లు ఉంటే వాల్యూ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఆర్థిక నిపుణులు ప్రభుత్వాలు ఈ అంశాల పట్ల స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఎవరికి ఏ అభిప్రాయం ఉన్నా సామాన్య ప్రజలకు ఇబ్బంది జరగకుండా చూడాల్సిన బాధ్యత పాలకుల మీద ప్రభుత్వాల మీద ఉన్నది. ప్రభుత్వం ఆ ఎక్సర్సైజ్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపించలేదు. చాలా కాన్ఫిడెన్షియల్గా దీన్ని మిస్యూజ్ కాకుండా జరగడానికి నరేంద్ర మోడీ గారు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిండ్రు. ఎందుకంటే తను తీసుకుంటున్న నిర్ణయం ముందే ఈ నల్ల కుబేర్లకు ప్రజలకు తెలిసినా నష్టమే లేదు. ప్రజల దగ్గర ఉన్నదేంది పోయేదేంది. నల్ల కుబేర్లకు కానీ లేకపోతే అడ్డగోలుగా దాచిపెట్టుకున్న వాళ్ళకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతుంది అని అంటే రకరకాలుగా మళ్ళీ తిరిగి వాళ్ళు అదే చర్యలు చేపడతారు అనే దాని మీద ఎక్కువ కొంచెం దాన్ని కాన్ఫిడెన్షియల్గా హ్యాండిల్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం నిజంగానే రద్దు చేయాలనుకుంటే ఒక 6 నెలల ముందు నుంచే 100 నోట్లను 50 నోట్లను కంప్లీట్గా బ్యాంకింగ్ సిస్టంలో స్ప్రెడ్ ఓవర్ చేసి ప్రజలు విడ్రాయల్స్కి ఎవరు వచ్చిన 500, 1000 నోట్లు ఇవ్వకుండా 100 నోట్లను 50 రూపాయల నోట్లను మార్కెట్లో సర్క్యులేట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ బ్యాంకుల ముందల క్యూలు నిలబడాల్సిన పరిస్థితి లేకుండే. కాబట్టి ప్రభుత్వం ముందస్తుగా నోట్లు రద్దు చేస్తున్నామని చెప్పాల్సిన అవసరం లేకపోయినా 100స్ని 50స్ని మార్కెట్లో ఎక్కువ సర్క్యులేట్ చేసి ఉంటే కొంత ఈ సమస్యకు ఈ తీవ్రత కొంత తగ్గి ఉండేది. రెండవది లైన్లో నిలబడ్డోళ్ళు సామాన్యులు అంటే సామాన్యులు కూడా ఖాతాలు ఉన్నోళ్ళు లైన్లో నిలబడాల్సిన పని లేదు. మిత్రులందరూ అర్థం చేసుకోవాలి. లైన్లో నిలబడ్డోళ్ళు 90% అకౌంట్స్ లేనోళ్ళు. అకౌంట్లు ఉన్న వాళ్ళకి బ్యాంకులో క్యూ లేదు. డైరెక్ట్ పోయి అకౌంట్లు వేసుకోవచ్చు, అకౌంట్ల నుంచి డ్రా చేసుకోవచ్చు. వాళ్ళకేం పెద్దగా సమయం పడతలేదు. బ్యాంక్ అకౌంట్స్ లేకుండా అత్యవసరం కోసం మార్చుకోవడానికి అవసరమైన వాళ్ళే ఎక్కువ మంది లైన్లో నిలబడుతున్నారు. మనమే నల్ల కుబేర్లు అంటున్నాం. నల్ల కుబేర్లు వచ్చి లైన్లో ఎందుకు నిలబడతారు? వాళ్ళ దారి వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి లైన్లలో నల్ల కుబేర్లు నిలబడట్లేదు కాబట్టి నల్ల కుబేర్లకు నష్టం లేదని కాదు, నల్ల కుబేర్లకు ఉండే నష్టం ఉంది. కాకపోతే చెప్పుకోవడానికి కష్టంగా ఉంది. కొంతమంది అటో ఇటు వెళ్ళి ముఖ్యుల దగ్గర పెద్దోళ్ళ దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం కూడా కొంత చూస్తూనే ఉన్నాం, కొంత అవగాహన వస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తూనే ఈ అంశంలో ఎవరి ప్రయోజనాలను వాళ్ళు ఆశించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న వాళ్ళు అయినా అయి ఉండొచ్చు, రాజకీయ పార్టీలు అయినా అయి ఉండొచ్చు, ప్రయోజనాలు ఎత్తుకుతున్నారు. ప్రధానంగా ఇంతకుముందు రంగన్న అనుకుంటా ముఖ్యమంత్రి గారు ఇట్లా ఆవేదన వ్యక్తం చేసిన, ముఖ్యమంత్రి గారు అట్లా ఆవేదన వ్యక్తం చేసిన. అసలు ముఖ్యమంత్రి గారు ఇంతవరకు నోరే ఇప్పలే. ఆవేదన వ్యక్తం చేసిన రంగన్న కూడా ఒక సీనియర్ పొలిటీషియన్. జర్నలిస్టు మిత్రులను లేకపోతే సమాజాన్ని తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్నది అందరు పాత్రికేయ మిత్రులే. 4-5 రోజుల నుంచి రద్దయినప్పటి నుంచే ఎవ్రీడే బ్యానర్ ఐటమ్. ముఖ్యమంత్రి గారి మనసులో ఏముందో తొంగి చూసిందే బ్యానర్ ఐటమ్ రాస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. రాజకీయ నాయకులకు సూచన చేసి సంతోషం, వీలైన మేరకు సర్దిద్దుకుంటాం, సరైన దారిలో నడవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ యాదగిరి అన్న లాంటి వాళ్ళు మమ్మల్ని తిట్టే ముందలా ఎలక్షన్స్ అప్పుడు పెయిడ్ ఆర్టికల్స్ ఇస్తేనే నీ ఎన్నికల ప్రచారం చేస్తావు, వార్తలు రాసేటప్పుడు ఉండాలి కదా. మీ జర్నలిస్టు మిత్రులే వచ్చి నువ్వు ఇంత ప్యాకేజ్ ఇస్తేనే నీ వార్త, నీ నామినేషన్ పేపర్లో రాస్తాం, ఫోటో వేస్తాం. మరి ఎక్కడికి వెళ్ళి తేవాలి? మా బాధను కూడా అర్థం చేసుకోవాలి. మాకేమైనా ఇంట్లో ఉన్న ఆస్తులు అమ్మి భార్య బిడ్డల మీద ఉన్న బంగారాన్ని అమ్మి ఖర్చు పెట్టాలని ఏమైనా మోజా లేదు కదా. సిస్టమ్ సక్రమంగా ఉండి అందరం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఒక ఇది పెట్టుకొని నియమ నిబంధన పెట్టుకొని చేస్తే మాకు కూడా సంతోషమే. రూపాయి ఖర్చు కాకుండా జరిగిందంటే సేవ చేసేటప్పుడు కూడా రాజకీయ నాయకులు రూపాయితో ఆశించకుండానే చేస్తారు. చాలామంది రాజకీయాలలో ఒక అపోహ ఉంది, రాజకీయాలలో ఉన్న వాళ్ళు అందరూ సంపాదించుకుంటారని, విచ్ ఈజ్ రాంగ్. ఓన్లీ 5 to 10% పాలిటిక్స్లో ఉన్నోళ్ళు ఆర్థికంగా సంపాదించుకున్న వాళ్ళు ఉండొచ్చు.
ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు 90% ఆరోగ్యము, కుటుంబాలను, ఆస్తులను పోగొట్టుకున్న వాళ్ళు ఎవరు. ఆ కొద్ది మందిని చూసి అందరికీ అట్లా ముద్ర వేయకండి దయచేసి. మిత్రులందరూ ఇక్కడ ఉన్నోళ్ళు, చదువుకున్న వాళ్ళు, వాళ్ళ ప్రొఫెషన్లలో వాళ్ళు నిష్ణాతులు. ఆ ప్రొఫెషన్లో వాళ్ళు నిష్ణాతులు అయినారు కాబట్టి మా ప్రొఫెషన్లో మొత్తం తప్పిదాలే ఉన్నాయని మీరు అనుకోకండి. అజంప్షన్స్, ప్రిజంప్షన్స్తో స్టేట్మెంట్స్ ఇవ్వకండి దయచేసి. ఇందులో ఉండే సమస్యలు ఇందులో ఉన్నాయి. పొద్దుగాల 4ంటికి లేచి రాత్రి 12 వరకు ప్రజలలో తిరిగే నాయకులు చాలామంది ఉన్నారు. కష్ట నష్టాలకు, వ్యయ ప్రయాసాలకు కోర్చేటోళ్ళు కూడా 90% సర్వీస్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా, రాజకీయం అంటే ఎన్నికైన ప్రతినిధులే రాజకీయం కాదు, ప్రజలకు ప్రజల పక్షాన పనిచేసే వాళ్ళందరూ కూడా, సిస్టమ్ని నడిపేటోళ్ళు అందరూ కూడా ప్రజా జీవితంలో ఉన్నోళ్ళను ఆ రకంగా తీసుకోండి. అయితే ఈనాడు పత్రికలలో ముఖ్యమంత్రి గారు, నేను స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుబాటులోకి నోట్లు తీసుకురావాలి. పేద ప్రజల గ్రామాలలో ఉన్న వాళ్ళు బ్యాంకులకు రావడానికి కష్టం. ప్రతి గ్రామంలో గవర్నమెంట్ ఖచ్చితంగా కొన్ని కౌంటర్స్ ఓపెన్ చేసి ఆ ఊర్లలో ఉండే ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళాలి. ప్రతి గ్రామ పంచాయతీలో క్యాష్ సర్క్యులేషన్లకు తీసుకొచ్చి లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని ఆ గ్రామంలో ఉన్న ప్రజలకు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కానీ అన్ని రకాల సపోర్టుని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ బ్లాక్ మనీ ఏదైతే మిగులుతుందో కేంద్ర ప్రభుత్వం ఖాతాలో రేపు మిగిలిన సొమ్ముని 42% ఏదైతే ఆదాయాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు పంచుతుండ్రో, ఇప్పుడు పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు 41-42% ఏ విధంగా అయితే చెల్లిస్తుండ్రో, రేపు ఈ నల్లధనం ప్రకటించలేక బ్యాంకుల దగ్గరికి రాలేక మిగిలిపోయింది ఎంతైనా రానియండి, ఆ ఆదాయంలో ధామాషా ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలి. అది కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో కూడా స్పష్టతనివ్వాలి. చివరగా మన రాష్ట్రం విషయానికి వస్తే జీతాలు ఇవ్వం, సగం జీతమే ఇస్తాం, విద్యార్థులకు ఇది ఇయ్యం, విద్యార్థులకు అది ఇయ్యమనంటే, ఎప్పుడైతే నిషేధించిందో పన్నులు కట్టమంటే ఎక్సైజ్ వచ్చిన హైదరాబాద్కు 100 కోట్లు వచ్చినాయి, తాండూరు లాంటి మున్సిపాలిటీలో 2 కోట్ల రూపాయలు వచ్చింది, ఆదాయం పెరిగిందని మనమే పత్రికలలో చూస్తున్నాం. వైన్ షాప్ల కాడ తగ్గితే తగ్గినట్టు, రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గితే తగ్గినట్టుగా ప్రభుత్వాలు భావించవద్దు. ప్రభుత్వాలు వ్యాపారం కోసం లేవు, సేవ చేయడం కోసం ఉన్నాయి. సో ఒక్క నెలలో ఆదాయం తగ్గితేనే జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితులు ఉంటే ధనిక రాష్ట్రం ఎట్లయితుందో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆందోళన గురి చేసే విధంగా పత్రికలు కూడా ప్రభుత్వం పక్షాన రాసే వార్తలను కొంచెం క్లారిఫికేషన్ తీసుకొనైనా, జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ధనిక రాష్ట్రం తెలంగాణ సగం జీతాలే ఇస్తుందనే పరిస్థితుల్లో ఉంటాయని అయితే నేను భావించడం లేదు. అట్లా ఏదన్నా ఉంటే అది తప్పు. ప్రభుత్వం అట్లాంటి ఆలోచన చేయొద్దు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ విధానం మీద ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా నష్టం జరుగుతుందంటే, ఏమైనా ఆర్థిక పరంగా మనకు రాష్ట్రానికి ప్రజలకు నష్టం జరుగుతుందంటే పేషజాలకు వెళ్ళాల్సిన పని లేదు. అందరం కలిసి వస్తాం, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా జరిగే నష్టాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేసి మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. వ్యక్తులకు నష్టం జరిగి ఉండొచ్చు, ఒకవేళ ఈ మధ్యలో జమ అయిందంటే ఏమైనా అట్టి ఇబ్బంది అయితే దానికైతే ఎవరేమీ చేయగలిగిన పరిస్థితులు లేదు. అది వ్యక్తులకు జరిగే నష్టం గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నా. కాబట్టి మా వైపు నుంచి తెలంగాణ ప్రయోజనం కోసం, దేశ ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూనే భవిష్యత్తులో కొత్తగా ప్రింట్ చేయబోయే 500, 1000, 2000 ఇంకేదైనా 5000, 10,000 కూడా చేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ మనీని నిరోధించాలన్నా, టెర్రరిస్ట్ యాక్టివిటీస్లల్లో వీటి పాత్రను తగ్గించాలన్నా, ఇతర దేశాలు మన దేశానికి నోట్లు పంపాలన్నా కొత్తవి ప్రింటు చేయొద్దు. రాష్ట్రానికి జరిగే నష్టాన్ని పూడ్చుదాం. మన అందరం కలిసికట్టుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక ఆ రిపర్కేషన్స్ల వల్ల జరిగే నష్టాన్ని పూడ్చుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు అందరం చేద్దాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. జర్నలిస్టులు మిత్రులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళ సలహాలు, సూచనలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటందుకు యాజ్ ఏ ఎన్డీఏ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఓపెన్ మైండ్తో ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది. రాష్ట్రాలకు వాటాలు ఇవ్వాలి, కొత్త నోట్లు ప్రింటింగ్ ఆపండి, మిగతా అంశాల పట్ల ముఖ్యమంత్రి గారు ఒక విధానంతో మా పార్టీ అధ్యక్షులు వెళ్ళిండ్రు. తెలుగుదేశం పార్టీ విధానం అది. తెలంగాణలో కూడా ఉన్న ప్రభుత్వానికి ఒక స్పష్టమైన విధానంతో ముందుకు రావాలి. ముందుకు వచ్చి ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి జర్నలిస్టు మిత్రులందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.